హలో మామ, రోజు మనం చెరువులో మనం వేసే ఫీడ్ కరెక్ట్గా ఉందా? ఎక్కువ వేస్తున్నామా, తక్కువ వేస్తున్నామా, లేదా రొయ్య గ్రోత్కి సరిపడా ఫీడ్ ఇస్తున్నామా? ఈ వీడియోలో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్తో క్లియర్గా తెలుసుకుందాం. డైలీ ఫీడ్ ఎంత ఇవ్వాలనేది మనం ఒక సింపుల్ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే స్టాక్ డెన్సిటీ ఇంటూ యావరేజ్ బాడీ వెయిట్ డివైడెడ్ బై 1000 ఇంటూ ఫీడ్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ అర్థం చేసుకుందాం. స్టాకింగ్ డెన్సిటీ అంటే మన చెరువులో టోటల్గా ఎన్ని రొయ్య పిల్లలు వేసామనేది. అండ్ యావరేజ్ బాడీ వెయిట్ అంటే మన చెరువులో ఒక రొయ్యకి వచ్చిన యావరేజ్ బాడీ వెయిట్. ఫీడ్ పర్సంటేజ్ అంటే మనం యూజ్ చేసే ఫీడ్ కంపెనీ ఇచ్చే ఫీడ్ చార్ట్లో ఆధారంగా తీసుకునే పర్సంటేజ్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టాకింగ్ డెన్సిటీ ఒక 1 lakh తీసుకుందాం అండ్ యావరేజ్ బాడీ కౌంట్ ఒక 5 grams అండ్ ఫీడ్ పర్సంటేజ్ 4.4%. అండ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? 1 lakh ఇంటూ 5 డివైడెడ్ బై 1000 ఇంటూ 4.4 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 22 kgs. అంటే రోజుకు మనం 22 kgs ఫీడ్ ఇవ్వాలి అన్నమాట. అంటే డైలీ 3 times ఆర్ 4 times డివైడ్ చేసుకొని ఇవ్వాలి. ఈ విధంగా డైలీ ఫీడ్ క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల ఓవర్ ఫీడింగ్ తగ్గుతుంది అండ్ అండర్ ఫీడింగ్ కూడా తగ్గుతుంది. రొయ్య గ్రోత్ హెల్తీగా ఉంటుంది. ఇలాంటి ప్రాక్టికల్ ఆక్వా టిప్స్ కోసం వీడియోని సేవ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. అంతేకాక మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.